ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం పేతురు వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. పేతురు వ్రాస్తూ ఉన్న ఈ చిన్న పత్రిక ముగింపు అధ్యాయం ఇది. ఇందులో దేవుని ఎదుటకు ప్రతివారము చేరాలి. అపహాసకులు అంత్య దినాల్లో వచ్చి ఏమైంది? మీ వాగ్దానాలు, మీ నిరీక్షణ అంతా ఏమైపోయింది? అంటూ అపహాస్యం చేస్తారు. మీరు కంగారు పడవద్దు. వస్తానన్న యేసు ఖచ్చితంగా వస్తాడు. ఎదురు చూడండి. మంచి ప్రవర్తన గలవారై ఉండండి అంటూ సంఘస్థుల్ని ధైర్యపరుస్తూ, ప్రత్యేకించి మొదటి 2 అధ్యాయాలు కూడా మనం చూస్తే దుర్బోధల విషయంలో, అబద్ధ ప్రవక్తల విషయంలో, అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని తెలియచేస్తూ రాకడ గురించిన కలవరాలేమొద్దు, ప్రభువు వస్తాడు అంటూ ఈ అధ్యాయం ద్వారా ఎంతగానో సంఘాన్ని బలపరుస్తూ ఉన్నాడు. పేతురు రెండవ పత్రిక మూడవ అధ్యాయం మొదటి నుంచి. ప్రియులారా, ఈ రెండవ పత్రిక మీకిప్పుడు వ్రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకమును చేసుకొనవలెనని ఈ విషయం మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమాయెను? పితరులు నిద్రించిరి. నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్లే నిలిచి ఉన్నది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఎలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు, నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు, దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును, భూమియు భక్తిహీనుల తీర్పును, నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై, అదే వాక్యము వలన భద్రం చేయబడి ఉంది. ప్రియ విశ్వాసులారా, నేను ఈ రెండో పత్రిక మీకు రాస్తున్నాను. చాలా క్లుప్తంగానే వ్రాస్తున్నాను. అయితే ఎందుకు రాస్తున్నాను? ఏదో కొత్త సిద్ధాంతం మీకు నేర్పించాలని కాదు. ఇంకోటేదో మీకు చెప్పాలని కాదు. అసలు సంగతులను మీరేవైతే నేర్చుకుంటూ వచ్చారో, వేటినైతే వింటూ వచ్చారో, వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నేను మీకు తెలియచేయదలిచిందేంటంటే, పరిశుద్ధ ప్రవక్తలు పూర్వమే పలికారు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలుల ద్వారా ఇయ్యబడిన ఆజ్ఞలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీరు వీటిని మరవకూడదు. ఆదివారం ఆరాధనకు వెళితే మాత్రమే వీటిని గుర్తు తెచ్చుకోవడం, లేదా నిర్ణయించబడిన సందర్భాల్లో మాత్రమే వీటిని గుర్తు చేసుకుంటే మీకు ప్రమాదం. ఈ విషయాలు మీకు ఎల్లవేళలా జ్ఞాపకమై ఉండాలని నిర్మలమైన మీ మనస్సును, నిర్దోషమైన మీ మనస్సులను నేను రేపుచున్నాను. అంటే నేను ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాను అనుకుంటున్నారు? మీకు ఒకసారి జ్ఞాపకం చేద్దామని. ఏం జ్ఞాపకం చేస్తారు? ఆది నుండి ప్రవక్తలేం బోధించారు? ప్రభువు యొక్క పరిశుద్ధ దినాన్ని గురించి కదా! ఆ దినాన దేవుని యందు ఆసక్తిపరులకు, దేవుని యందు నమ్మకంగా సాగిన వారికి అది పర్వదినం. దేవుణ్ణి తిరస్కరించిన వారికి అది మహా భయంకర దినం. ఆ దినాన్ని గురించి పూర్వముందున్న ప్రవక్తలు, పాత నిబంధన భక్తులైన ప్రవక్తలు హెచ్చరించారు. ఇప్పుడున్న సంఘానికి అపోస్తలులు, ప్రభువు కూడా హెచ్చరించిన సంగతి ఇదే. దేవుడు త్వరగా రాబోతున్నాడు. యోహాను సువార్త 14 అధ్యాయంలో మనం చూస్తే ఆయన అంటారు, "నేను తండ్రి దగ్గరికెళ్తున్నాను. అనేక నివాసాలున్నాయి. మీకోసం స్థలం సిద్ధపరుస్తాను. సిద్ధపరిచిన యెడల నేనుండిన స్థలంలో మీరుండులాగున మీ యొద్దకు మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు." ప్రభువే అన్నాడు ఆ మాట. ప్రభు మాటలనే జ్ఞాపకం చేస్తూ అపోస్తలులు ప్రభువునందుండండి. ఆయన మన కోసం ప్రాణత్యాగం చేశాడు. ఆయన ప్రాణత్యాగాన్ని విశ్వసించండి. ద్వారా రక్షింపబడతారు. రక్షింపబడిన వారందరినీ, విశ్వసించిన వారందరినీ, తన పిల్లలందరినీ ఆయన తనతో కూడా తన రాజ్యంలో ఉండునట్లుగా మనందరిని వచ్చి తీసుకువెళతాడని అపోస్తలులు కూడా బోధిస్తూ వచ్చారు.
పరిశుద్ధ ప్రవక్తలు ఏవి బోధించారో, యేసుక్రీస్తు అపోస్తలులు ఏవి బోధించారో, ఏ ఆజ్ఞలైతే దేవుని ద్వారా ఇయ్యబడ్డాయో, వీటిని మీరు జ్ఞాపకం చేసుకోవాలని ఈ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గుర్తు చేసుకోండి. మరవకండి. ఎల్లవేళలా దేవుని వాక్యాలు హృదయమందుంచుకొనండి. ఎప్పటికీ గుర్తుండాలి. వాటిని మీరు మరిచేవారుగా ఉండకూడదు. విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. వాటి విషయంలో అజాగ్రత్త పరులుగా మీరుండకూడదు. అది మీకు మంచిది కాదు. దేవుని సత్యవాక్యాలను ఎల్లవేళలా జ్ఞాపకమందుంచుకోవాలి. దేవునికి ఇష్టమైన పిల్లలంగా మనం కొనసాగాలి. జ్ఞాపకంలో ఉండాలి. వాక్యానుసారమైన జీవితం మనకుండాలి. అందుకోసమే అంటాడు, నేను మీకు వాటిని జ్ఞాపకం చేయడానికి ఈ లేఖ రాస్తున్నా. ఎందుకంటే చాలామంది అసలు మూల పాఠాలనంతా వదిలేసి ఏవో క్రొత్త సంగతులను వెతుకుతూ ఉంటారు. అసలు విషయాలు మర్చిపోతూ ఉంటారు. మీరు అలాగుండొద్దు. అన్నీ దేవుని వాక్యాలు ఏవైతే విన్నారో వాటిని జ్ఞాపకం చేసుకోనండి. సరే పేతురు మీరేం జ్ఞాపకం చేస్తారు? అసలు మీరు మా మనస్సులకు ఏమి గుర్తు చేసి మా మనసులు రేపాలనుకుంటున్నారు? అంటే అంత్య దినాలలో అపహాసకులు అపహసిస్తూ వస్తారు. వీరు అపహాసకులు వీరు సంఘాల్లో కూడా ఉంటారు. వీరిలో కొందరు సేవకుల హోదాలో కూడా ఉంటారు. వీరిలో కొందరు మంచి పదవులను అలంకరించిన వారై ఉంటారు. వీరు అపహాసకులు అపహసిస్తారు. పరిహాసం చేస్తారు. స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటారు. తమ ఆశలు అవి ఎలాంటి ఆశలంటే దురాశలు, చెడ్డ ఆశలు. వాటినే అనుసరిస్తారు. వాటిలోనే వారు సంతోషం ఉందంటారు. వాటిని విడవరు. ఎందుకండి మీరు అలాగ చేస్తున్నారు అని మనం గనక అడిగితే వారంటారు, ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమైంది? యేసయ్య వస్తాడన్నారుగా! రాలేదేంటి? ఇతరులు నిద్రించారు. ఇతరులు మొదలుకొని వారు నిద్రించినప్పటి నుండి సమస్తము సృష్టి ఆరంభం నుంచి ఎలాగుందో ఇప్పటికీ అలాగే నిలిచుందని చెప్తారు. అది మీరు మొదట తెలుసుకోండి. పేతురు జ్ఞాపకం చేయాలనుకున్న విషయం ఏంటి? లే లేఖనాల్లో పరిశుద్ధ ప్రవక్తలు ఏం పలికారు? ఆలనాటి అపోస్తలులు ఏం బోధించారో ఆ విషయాలు జ్ఞాపకం చేస్తానంటున్నాడు. వాళ్ళేం బోధించారు? దేవునికి ఇష్టలుగా జీవించండి. దేవుని రాకడ రాబోతుంది అని బోధించారు. అయితే ఇవి అంత్య దినాలు. కొందరు అపహాసకులొస్తారు. వీరెలాంటి వారనుకున్నారు? తమ దురాశలే వారికి ఇష్టం. వాటినే అనుసరిస్తారు. ఎందుకండి అలాగుండొచ్చా? అది చెడు కదా! అది పాపం గదా! అని మనం అడిగితే వారంటారు, ఎందుకండి? దేవుడొస్తానన్నాడు. నాటి నుంచి నేటికేమన్నా వచ్చాడా? పితరులు నిద్రించారు. అబ్రహాం మొదలుకొని పితరులందరూ నిద్రిస్తూ వచ్చారు. అలాగే నేడు కూడా కొందరు కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నారు. వారి సమయాన్ని పూర్తి చేసుకొని వారు వెళ్ళవలసిన చోటికి వెళ్ళిపోతున్నారు. మట్టిలోకి వెళ్ళిపోతున్నారు. ఇలాగ సృష్టి ఆరంభం నుండి జరుగుతుంది. జరుగుతూనే ఉంది. మీరు చెప్పే యేసు రాకడ ఏమైందండి? వాగ్దానాలు ఏమైపోయాయి? యేసు వస్తాడంటున్నారు. రాలేదుగా. ఆయనేం రాడండి. మీరలా చెప్పారు. ఇలా మోసపుచ్చుతారు. మోసపుచ్చుతూ అందుకే అవన్నీ ప్రక్కన పెట్టి అలాగా సంతోషంగా ఉండండి. చక్కగా ఉండండని రాకడను గురించి, వాగ్దానాల గురించి అపహాస్యం చేస్తూ భక్తిని వెక్కిరించేవారు వస్తారు. జాగ్రత్త. ఇలాంటి వారొస్తారని మొదట మీరు తెలుసుకోండి. మీకు నేను ముందు చెప్తున్నాను. నా మాటలు మీకు తర్వాత దినాల్లో జ్ఞాపకంకొస్తాయి. ఇప్పుడు నేను మీకు సత్య సువార్తను మరొకసారి దేవుడిచ్చిన ఆజ్ఞలను జ్ఞాపకం చేస్తున్నాను. రాబోయే సంగతులను కూడా చెప్తున్నాను. చూడండి ఈ పామరుడైన పేతురు ఇప్పుడు ప్రవక్తగా మాట్లాడుతున్నాడు. ఇదొక సందేశం లాగా ఉంటుంది ఈ అధ్యాయం. ఇంకా మాట్లాడుతూ ఏలయనగా పూర్వం నుండి ఆకాశాలున్నాయి. ఆకాశం, భూమి అవి ఎలాగున్నాయో అలాగే ఉన్నాయిగా అని వారంటారు. మీరు తెలుసుకోండి. అయితే పేతురు చెప్తున్నాడు, పూర్వం నుండి ఆకాశం ఉంది. నీళ్ళలో నుండి నీళ్లను సమకూర్చిన భూమి ఉంది. జలాల మధ్య ఆరిన నేల కలగాలని ప్రభువు భూమిని చక్కగా రూపుదిద్దాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. భూమి నిరాకారంగా, శూన్యంగా ఉంది. దేవుడు ఆత్మ జలముల పైన చలిస్తూ ఉన్నాడు. దేవుడు వెలుగు కమ్మన్నాడు. ఆ ప్రకారం వెలుగయింది. వెలుగు చీకటిని దేవుడు వేరు చేశాడు. ఒక దినమైంది. దినాన్ని మంచిదన్నాడు. ఆశీర్వదించాడు. తర్వాత జలముల మధ్య ఒక విశాల కలుగును గాక అన్నాడు. అలాగున ఏం చేశాడంటే భూమిని ఏర్పాటు చేశాడు. ఆరిన నేలను కలగచేశాడు. అదే భూభాగం. ఆ భూభాగంలోని మంటితో ఏం చేశాడు? చక్కగా దేవాది దేవుడు అద్భుతమైన, ఉన్నతమైన తన కృపతో
భూభాగాన్ని ఏర్పాటు చేసి, భూభాగాన్నే మట్టి తీసుకొని, ఆ మట్టితో మనుషుల్ని చేశాడు. అయితే సరే భూమి నీళ్ల మధ్యలో నుండి ఆరిన నేలగా చేసిన దేవుడే, భూమి మీద అక్రమం విస్తరించినాడు. నోవహు దినాల్లో ఆ ఏ జలాల మధ్యలో నుండి భూమిని కలిగించాడో, ఆ జలాలతోనే ఆ భూభాగాన్ని ముంచెత్తాడు. అలాగు పాపాన్ని నాడు పరిహరించాడు. మరి నేడు ఇలా అపహాస్యం చేస్తున్న వారి కోసం అలనాడు అగ్నిచేత లోకం వరదలో మునిగిపోతే, నేడైతే ఎదురు చూస్తూ, అపహాస్యం చేస్తూ, భక్తిహీనులుగా ఉంటున్న వీరందరి కోసం అగ్ని ఎదురు చూస్తోంది. అగ్ని ప్రళయం రాబోతూ ఉంది. మహా అగ్ని రాబోతా ఉంది. ఆ అగ్ని భూమి ఆకాశాలను ఇప్పుడు కనిపిస్తున్న ఈ పంచభూతాలన్నీ లయం కాబోతున్నాయి. 8వ వచనం నుంచి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాల వలెను, 1000 సంవత్సరాలు ఒక దినం వలెను ఉన్నాయి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయువాడు కాడు. కానీ ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములన్నీయు కాలిపోవును. ఇవన్నీయు ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనమాయన వాగ్దానాలను బట్టి క్రొత్త ఆకాశముల కొరకును, క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రియ విశ్వాసులారా, పేతురు ఇంకా చెప్తున్నాడు. కొందరు ఇలా అపహాస్యం చేస్తున్నారు కదా! అయితే మీరేమి కంగారు పడొద్దు. దేవుడు అప్పటి పాపాన్నే ఊరుకోలేదు. పూర్వము జరిగిన పాపాన్ని నీటితో కడిగివేసిన దేవుడే, నేడు జరుగుతూ ఉన్న, ఈ విస్తరిస్తూ ఉన్న ఈ పాపభూయిష్టమైన పరిస్థితిని అంతటిని అగ్నితో దహించి వేసే సమయం రాబోతా ఉంది. విశ్వాసులారా, భూమి, ఆకాశం మిక్కటమైన వేండ్రముతో కరిగి నశించిపోతాయి. దేవుడు ఒకసారి తన తీర్పు ఉగ్రతను కుమ్మరించగా అంతా బూడిదైపోతుంది. యేసు చేతిలో అంత బూడిదలాగా భూమి, ఆకాశం మారిపోతాయి. దేవుడు మరలా నూతన సృష్టిని చేస్తాడు. ఈ నూతన ఆకాశం, నూతన భూమిలో నీతి, శాంతి, సమాధానం వర్ధిల్లుతాయి. మీరు అంటే విశ్వసించిన మనము మొదటి అధ్యాయంలో చెప్పారు కదా! అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని. మరి అమూల్యమైన విశ్వాసం కలిగి యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తున్న మనం ఆసక్తితో అపేక్షిస్తూ ఈ సంగతులు మరిచిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఒక విషయాన్ని తెలుసుకోనండి. మీరనుకున్నట్లుగా దేవుడేమి ఆలస్యం చేసేవాడు కాడు. వాగ్దానాల విషయంలో ఆయన అజాగ్రత్తగా లేడు. కాలం సంపూర్ణమైనప్పుడు నా ఏర్పాటు చొప్పున కుమారుణ్ణి పంపిన దేవుడు, కుమారుని శరీరమందు మానవాళి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసిన దేవుడు, కుమారుని శరీరం ద్వారా మనందరి పాపాలకు శిక్ష విధించిన దేవుడు, తన వాగ్దానాల విషయంలో ఎంతో నమ్మదగినవాడు. తగిన సమయమందు అన్నీ జరుగుతాయి. ఈ సంగతి గుర్తించండి. అయితే మనం 1000 సంవత్సరాలు మన 1000 సంవత్సరాలు మన దేవునికి ఒక దినంతో సమానం. మన దేవుని ఒక దినం మనకు 1000 సంవత్సరాలంతా పెద్దది. ప్రియ విశ్వాసులారా, ఆలోచించండి. అలాగని ఆలస్యం చేస్తున్నాడా? దేవునికి ఒక ఆశ ఉంది. చూడండి, ఆయన కోరుచున్నాడు. ఏమని? అందరూ మారు మనసు పొందాలని. అందుకే దీర్ఘశాంతంతో అలాగ ఆలోచిస్తూ ఇంకా కాస్త సమయం ఇస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఏ మనిషి నశించిపోవడం ఆయనకిష్టం లేదు. అందరినీ రక్షించదలిచాడు. ఏ ఒక్కరిని విడవాలని ఆయనకు ఉద్దేశం లేదు. విడవాలి అనుకుంటే ఆయన అంత ఓపిక చూపవలసిన అవసరం లేదు. అయితే అందరూ రక్షింపబడాలని కోరుకుంటున్నారు. విశ్వాసులారా, అందరూ రక్షింపబడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని విరివిగా మనందరం పంచే వారంగా ఉండాలి. సర్వ సృష్టికి సువార్త అందాలి. అది మనం వేగవంతం చేయాలి. మనం దేవుని వాక్యాన్ని అనేకులకు బోధించాలి. వాక్యము బండల్లాంటి హృదయాలను కూడా బ్రద్దలు చేస్తుంది. వాక్యము దేవుని
వాక్యము బలమైంది. అది బండను బద్దలు చేయు. సుత్తి వంటిది. అది అగ్ని వంటిది. పరిశోధిస్తుంది. మార్పు తీసుకొనొస్తుంది. ప్రతి వారి జీవితాలు కదిలించబడతాయి. ఎందరో మనం వింటాము. సాక్ష్యాలు కూడా ఎన్నో వింటాము. ఎందరో నేటికి రక్షింపబడుతున్నారంటే దేవుని అద్భుతమైన వాక్యం ఎందరో గుండెల్ని మారుస్తూ ఉంది. శిక్షిస్తూ ఉంది. ఈ వాగ్దాన పూరితమైన దేవుని వాక్యాన్ని, సత్య సువార్తను అనేకులకు మనం ఎంత వేగంగా ప్రచురం చేస్తే అంత ఎక్కువ మంది రక్షింపబడతారు. మనం ఆలస్యం చేస్తే, మనం చొరవ తీసుకోకపోతే, మనం గనక అయిష్టంగా ఏదో నేను రక్షింపబడ్డాను కదా అన్నట్లు మాత్రం ఉంటే పెద్ద ఉపయోగం ఏమీ లేదు. ప్రియ విశ్వాసులారా, అది మనకంత ఆశీర్వాదం కాదు. మనం నోరు తెరిచి అనేకులకు దేవుని వాక్యాన్ని అందించగలిగినప్పుడు అందరూ వాక్యాన్ని వింటారు. ఇక వాక్యం అందరూ వింటారు. విన్న వాక్యంలో ఎందరు విశ్వసిస్తారో, విశ్వసించిన వారిలో ఎందరు మార్పు నొందుతారో వారందరూ దేవుని పిల్లలవుతారు. అందుకే అనేకులు ఇంకను ఆయన్ని తెలుసుకోవాలనే దీర్ఘశాంతం వహిస్తూ నేటికి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అలాగని ఆలస్యం చేయవాడు కాడు. ఆయనకొక ఆశ ఉంది. ఎవరు నశించిపోవద్దని. ఆ ఆశతో ఓపికగా ఉన్నాడు గాని, ఆయన ఏమీ చేయడని కాదు. విశ్వసించే వారందరికీ రక్షకుడాయన. విశ్వసింపని వారందరికీ ప్రభు యొక్క దినము దొంగ వలె వస్తుంది. దొంగ వలె వస్తదంట. ఎందుకు దొంగతో పోల్చారంటే, దొంగ చూడండి మనం ఊహించని గడిలో అందరూ చక్కగా నిద్రపోయే వేళ అదును చూసుకొని ఆదమరచి ఉన్న వేళ ఎవరికీ తెలియకుండా వస్తాడు. అదే దొంగ గనక నేను పలానా సమయానికి మీ ఇంటికొస్తానంటే ఏం చేస్తారు ఇంటివారు? చక్కగా ఎదురు చూస్తారు గదా! ఆ సమయానికి ఎంతో జాగ్రత్తగా ఎదురు చూస్తారు కదా! అలా కాదు. అలాగ ఎదురు చూస్తే దొరికిపోతాడు. యేసయ్య ఏం దొంగ కాదు. మరి దొంగలాగా ఎందుకొస్తాడంటే సిద్ధపరచబడిన వారు, సిద్ధపడుతున్న వారు ఏ సమయమైనా ఆయన దగ్గరికి వెళతారు. దొంగ వలె అని ఎందుకు ప్రయోగించబడిందంటే, దొంగ ఎప్పుడు వస్తాడో ఎవరు ఊహించరు. అలాగే ఆయన రాకడ ఎప్పుడుంటుందో స్పష్టంగా ఆయన చెప్పలేదు. అది ఏ మనిషికి బయలుపరచబడదు. దేవుడు నిర్ణయించబడిన సందర్భంలో ఆనాడు మెస్సియా వస్తాడు. యేసుక్రీస్తు లోకరక్షకుడుగా ముందు కన్య మరియ గర్భాన అవతరించాడు. ఆ సమయం ఎవరికి తెలుసు? కానీ ఒక సమయం వచ్చింది. అది జరిగిపోయింది. అలాగే రాకడ కూడా అది దేవుడు నిర్ణయించి పెట్టాడు. నిర్ణయించిన సమయానికి ఆయనొస్తాడు. అది ఎప్పుడో మనిషికి తెలీదు. అంతే. మనిషి ఊహించని విధంలో మనిషి అంతా నెమ్మదిగుంది. ఏమీ లేదు అనుకున్న వేళ ఒక గర్భిణీ స్త్రీకి ప్రసవం వచ్చినట్లుగా ఆ నొప్పులు మొదలయ్యి బిడ్డను కంటానికి సిద్ధపడినట్లుగా ప్రియవిశ్వాసులారా అలాగుంటుంది దేవుని రాకడని యేసుక్రీస్తు మాటల్లో కూడా మనం సువార్తల్లో చదువుతాం. అంటే ఆయన ఒక అనుకోనని గడియలో వస్తాడు. వచ్చి ఆ సమయానికెల్లా సిద్ధపడిన వారందరూ ఆయనతో కూడా ఎత్తబడతారు. ఆయనతో కూడా ఆనందిస్తారు. యుగయుగాలు నిత్య ఆనందం. మరి సిద్ధపడిన వారి సంగతేంటి? ఈ సిద్ధపడని వారు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులవుతారు. అన్నీ లయమైపోతాయి. ఆకాశాలు గతించిపోతాయి. రవులుకుంటాయి. లయమైపోతాయి. అంతా మిక్తమైన వేండ్రముతో కరిగి నశించిపోతాయి. కాలి బూడిదైపోతాయి. దేవుని దినపు రాకడ కొరకు మీరు కనిపెట్టండి. ఆశతో అపేక్షించండి. ఇంత భయంకరమైన దినం రావాలని ఎవరైనా కోరతారా? అయితే మనం ఎదురు చూసేది దేనికనుకున్నారు? భక్తితో, ఎంతో జాగ్రత్తతో, పరిశుద్ధమైన ప్రవర్తనతో మనం ఉంటే, ఆయన వాగ్దానం చేసిన క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం కోసం మనం కనిపెట్టాలి. మనం ఉగ్రత రావాలని కాదు గాని, దేవుని యొక్క మహోన్నతమైన రాజ్యంలో మనం అడుగుపెట్టాలని మన ఆశ. అయితే మన ఆశ తీరాలంటే పాపిష్టి వారందరికీ, సువార్తను వ్యతిరేకించిన వారందరికీ అది మహా తీర్పు, భయంకరం. ప్రియ విశ్వాసి, నమ్మిన నీకు ఆనందమే, నమ్మని వారికి అది మహా భయంకరం. అయితే నమ్మిన నీవు యేసుతో ఉండాలని ఆశపడాలి. నమ్మని వారు రక్షించబడితే బావుండు అని కోరాలి, ప్రార్థించాలి. సరే, సువార్త చెప్పు. నమ్మారా? దేవునికి స్తోత్రం. వారు రక్షింపబడతారు. నమ్మలేదా? నీవైనా, నేనైనా ఏం చేస్తాము? మనం ఏమి చేయలేము. కానీ మన వంతు సువార్త అందించాలి. అందిద్దాము. అంతే. దేవుని రాకడ మహాభయంకరం. అది ఊహించని సమయంలో వచ్చేస్తుంది. అందుకే మనమైతే ఆయన రాజ్యంలో చేరాలంటే పేతురు ఇక్కడ 12వ వచనంలో చెప్తున్నాడు చూడండి. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. ప్రియ విశ్వాసులారా, సమయం ఎప్పుడు సమీపిస్తుందో మనం ఎరగం గనక, ఆ సమయం వరకు కూడా మనం పరిశుద్ధ ప్రవర్తన, చక్కటి భక్తి, జాగ్రత్త గలవారమై మనం ఉండాలి.
మనం దేవుని రాకడ కోసం కనిపెడుతున్నామంటే ఊరకే కూర్చుండి ఎదురు చూడమని కాదు. నీ పని నువ్వు చెయ్యి. దేవుని పని చెయ్యి. నీ యొక్క కుటుంబ బాధ్యతను నువ్వు నెరవేర్చుకో. నీ ఇంటి యొక్క పనులు చక్కబెట్టుకో. వాటితో పాటు దేవుణ్ణి ఆశ్రయించు. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వు. దేవుని తర్వాతే అవన్నీ. అవన్నీ చెయ్యి కాదనలేదు. కానీ దేవుని మరువకు. దేవుడికి మొదటి స్థానం ఇవ్వు. నీ బాధ్యతలన్నీ నెరవేర్చు. ఇలా నువ్వు సాగుతూ ఉండు. ఏ సమయానికి ప్రభు వచ్చినా వెళ్ళగలిగేంత పరిశుద్ధ ప్రవర్తన, భక్తి, జాగ్రత్త నీకు, నాకు ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పుడు వచ్చినా యేసు, అప్పుడు ఆయన చేయి పట్టుకొని వెళ్ళిపోయేలాగా మనం ఉండాలి తప్ప, ఆగిపోయి అప్పటికప్పుడు నేను మార్చుకుంటాను. అప్పటికప్పుడే నేను దిద్దుకుంటాను అనకూడదు. మనం అలాగంటే విడవబడతాం. అందుకే జాగ్రత్త కలిగి పరిశుద్ధ ప్రవర్తనతో దినదినం పరిశుద్ధ ప్రవర్తన, దినదినం భక్తి, దినదినం జాగ్రత్త ఇలాగ మనం కొనసాగించబడుతూ ఉంటే దేవుడు వచ్చినప్పుడు మనం ఆయనతో కూడా ఎత్తబడతాము. 14వ వచనం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతం గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను, నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ప్రియవిశ్వాసులారా, 12వ వచనంలో అన్నాడు, మీరు పరిశుద్ధ ప్రవర్తన, భక్తి, జాగ్రత్త కలిగి ఉండండి అన్నాడు. 14వ వచనంలో ఆయన దృష్టికి శాంతం గలవారిగా ఉండండి. నిష్కళంకులుగా ఉండండి. ఏ కళంకం అంటించుకోవద్దు. నిందారహితులుగా ఉండండి. ప్రియవిశ్వాసులారా, నిందారహితులుగా ఉండాలి. ఎవరు నింద వేసే అవకాశం మనం ఇవ్వకూడదు. దేవుని సముఖమందు నిందించబడే స్థితిలో ఉండకూడదు. ప్రియవిశ్వాసులారా, అబ్రహాముని దేవుడు వాగ్దానం కోసం పిలిచాడు. వాగ్దానం చేసి పిలిచాడు. అబ్రహాము కూడా వాగ్దానం చేసిన దేవుడిని నమ్మాడు. ఎంతో దూరం సాగాడు. అయితే ఆదికాండం 16వ అధ్యాయంలోకి వెళితే ఇక్కడ హాగరు అనే దాసితో బిడ్డను కన్నాడు. 17వ అధ్యాయంలో దేవుడు వచ్చి సూటిగా మాట్లాడాడు. అబ్రహామా, నీవు నా సన్నిధిలో నిందారహితుడివై ఉండు. ఎందుకు నిందారహితుడుగా ఉండాలి? అబ్రహాము మంచివాడే కదా! మంచివాడే. వాగ్దానాల కోసం కనిపెట్టలేదా? కనిపెట్టాడు. మరి కనిపెట్టిన వ్యక్తి ఈ తొందరపాటు పని ఎందుకు చేశాడు? భార్య మాట విని. అక్కడ మాత్రం దేవుడన్నాడు, నీవు నా సన్నిధిలో నిందారహితుడివై ఉండాలి. నీ దారులు నువ్వు వెతుక్కోకూడదు. నా మీద ఆశ్రయించు అన్నట్లుగా హెచ్చరించాడు. ఆ హెచ్చరిక మాటను బట్టి అబ్రహాము దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని ఉండొచ్చు. తర్వాత 17 18 అధ్యాయాలకు వెళితే అక్కడ దేవుడే వచ్చి దర్శించి వాగ్దానం చేశారు. వాగ్దానం చేసినట్లుగానే ఇస్సాకు జన్మించాడు. అయితే దేవుని మాట గుర్తుంచండి. అబ్రహామునే అన్నాడు. ఎందుకంటే తొందరపడిన వేళ దేవుడు చెప్పాడు, అబ్రహాం నా సన్నిధిలో నిందారహితుడుగా ఉండు. వింటున్నా విశ్వాసి, దేవుని ఎదుట నీవు నిందారహితుడుగా ఉన్నావా? నింద పొందిన స్థితిలో ఉన్నావా? నిందల పాలైపోయామా? యెహోషువ యాజకుడు మలిన వస్త్రాలుగా ఉన్నాడని అపవాది చెప్తున్నాడు దేవుని సముఖమందు. చూడు, మీ ప్రధాన యాజకుడు యెహోషువ మలిన వస్త్రాలతో ఉన్నాడని ఫిర్యాదు చేస్తుంటే, యేసుక్రీస్తు ప్రభువు యెహోషువ పక్షంగా ఉండి, ఇతనికి ప్రశస్త వస్త్రాలు తొడిగించండి, మలిన వస్త్రాలు తీసివేయండి అని ఆజ్ఞాపించినట్లుగా మనం చదువుతాము. ప్రియ విశ్వాసులారా, చూడండి, అంటే ఏంటి? అపవాది మన మీద నిందలు వేయటానికి చూస్తాడు. మనం దేవుని ఎదుట అపవాది ఏ విషయంలో నిందించే అవకాశం మనం అపవాదికి ఇవ్వకూడదు. సాతానికి ఇవ్వకూడదు. దేవుని దృష్టిలో నిందారహితులుగా, కళంకమేమీ లేని వారిగా ఉండాలి. జాగ్రత్త పడాలి. ఇప్పుడు మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలుగుతాము. 15వ వచనం. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకోండి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తాను తనకు అనుగ్రహించబడిన జ్ఞానం చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిట్లో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుట కష్టమైనవి. వీటిని విద్యా విహీనులు, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయుదురు. ప్రియవిశ్వాసులారా, ఇంకా చెప్తూ మీరు ఇలాగుండండి, నా మాటలు వినండి. నేనే అనుకున్నారా? ప్రభు యొక్క దీర్ఘశాంతం ఎంతో మంచిది. అది రక్షణార్థం కోసమే. ఆరంభంలో అదే మధ్యలో కూడా ఇదే చెప్పాడు. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఎందుకు? అందరినీ రక్షించాలని, అందరికీ మారు మనసు కలగాలి. ఆ మాటని ఇక్కడ తిరిగి రాస్తున్నాడు ఏమనంటే, యేసయ్య దీర్ఘశాంతం రక్షణార్థమైనది. అంటే ఆయన మౌనంగా ఉన్నాడంటే అనేకులు రక్షణ పొందాలనే మౌనంగా ఉన్నాడు. తీర్పు తీర్చాలంటే ఆయనకు తొటిలో పని. వెంటనే చేయకండి.
కానీ ఆయన ఎందుకు అలా చేయట్లేదంటే అందరూ మారాలని ఆశిస్తున్నాడు. మార్పు కోరుకుంటున్నాడు. ఆయన దీర్ఘశాంతం రక్షణార్థమైంది. కాబట్టి మీరు వినండి. మన ప్రియ సహోదరుడైన పౌలు. పౌలు కూడా ఎన్నో పత్రికలు రాశాడు. తనకు అనుగ్రహించబడిన జ్ఞానం చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. అయితే తాను కూడా తన పత్రికలన్నిట్లో ఈ విషయాలు బోధిస్తున్నాడు. ఏ విషయాలు? రాకడ గురించి, సిద్ధపాటుల గురించి బోధిస్తున్నాడు. దేవుడు రాబోతున్నాడు. సిద్ధపడండి, సరిచేసుకోనండి, శుద్ధి చేయబడండి. అపోస్తలులందరూ అదే బోధించారు. ఇప్పుడు పేతురు అదే మాట్లాడుతున్నాడు. పేతురు ఇంకా చెప్తున్నాడు, నేనే కాదు పౌలు కూడా ఇలాగే చెప్పాడు. పౌలు రాసిన లేఖల్లో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టమైనవి. అయితే విద్య లేని విహీనులున్నారు. అలాగే అస్థిరులైన వారున్నారు. వారు వాటిని అపార్థం చేస్తున్నారు. అపార్థం చేసుకోవడం వల్ల తమకే నాశనం. ప్రియవిశ్వాసులారా, దేవుని మాటలు అపార్థం చేసుకుంటే నష్టం నీకే. అర్థం చేసుకుంటే దీవించబడతావు. వాక్యం నిన్ను ఎంతగానో హెచ్చిస్తుంది, నిన్ను ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది. దేవుని మాట అది. ఇది జీవము గల మాట. జీవము గల మాట ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది, ఓదారుస్తుంది. అపార్థం చేసుకుంటే నష్టం మనకే. స్వకీయ నాశనం కోసమే వారు అపార్థం చేసుకుంటున్నారు. అయితే అతను రాసిన సంగతులు మంచివి. నేను కూడా అలాగే రాస్తున్నాను. నేను రాసిందైనా, పౌలు రాసిందైనా ఒకటే. ఏంటి? ప్రభు వస్తాడు. మరి ప్రభు వచ్చేసరికి సంఘం ఎలాగుండాలి? నిందారహితంగా, నిష్కళంకంగా, పరిశుద్ధ ప్రవర్తనతో, భక్తితో కనిపెడుతూ ఉండాలి. సంఘం తన బాధ్యత తాను నెరవేర్చాలి. సంఘంలో ఉన్న విశ్వాసులందరూ తమ కుటుంబ బాధ్యతలు నెరవేర్చాలి. ప్రభు తమకిచ్చిన పని చెయ్యాలి. చేస్తూ పరిశుద్ధ ప్రవర్తన విడవకూడదు. దీర్ఘశాంతాన్ని విడవకూడదు. మంచి మనస్సాక్షిని విడవకూడదు. పరిశుద్ధమైన జీవితం, నిందలేని జీవితం, దేవునికి ఇష్టమైన ప్రీతి పాత్రలుగా ప్రతివారు ఉండాలి. అలాగే ఉండండి, అలాగే సాగండి. 17వ వచనం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధలను తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సు విడిచిపోకుండా కాచుకొని ఉండండి. చివరిలో చెప్తున్నాడు, ప్రియులారా, మీకు ఈ సంగతులన్నీ ముందే తెలుసు. కొత్తగా నేనేం చెప్పట్లేదు. మీకు తెలిసిందే చెప్తున్నా. తెలిసింది ఎందుకు చెప్పావయ్యా పేతురు అంటే, మరలా గుర్తు చేస్తున్నా. మర్చిపోయారేమో అని గుర్తు చేస్తున్నా. మీకు గుర్తున్నా వాటిని ఎప్పుడు గుర్తుంచుకోవాలని గుర్తు చేస్తున్నా. నీతి విరోధులు వస్తున్నారు. వారి తప్పుడు బోధల్లో నుండి తప్పించుకొనండి. మీకు కలిగిన స్థిర మనస్సులో నుండి మీరు పడిపోకుండా జాగ్రత్తగా కాచుకోనండి. మిమ్మల్ని మీరే కాచుకోనండి. మీకు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. తప్పిపోకుండా కృప చూపుతాడు. అయితే మీరు అస్థిరమైన మనస్సాక్షి గలవారు కాక లేఖనాల యందు స్థిరమైన మనస్సు గలవారమై ఉందాము. అలాగే ఉండండి. 18వ వచనం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. ప్రియ విశ్వాసులారా, ఈ పత్రిక అంతటికి కీలకమైన వచనం ఇదే. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించే కృప. కృపను గురించే మనం ఆరంభంలో నేర్చుకున్నాం. అనుభవ జ్ఞానం ద్వారా కృపా సమాధానం మీకు విస్తరిల్లును గాక అని రాశాడు. ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు. కృప దేవుడు అనుగ్రహించాడు. మీరు అలాగే జ్ఞానం పొంది ఉండండి. ఏ జ్ఞానం అనుకున్నామో? అనుభవ జ్ఞానం. పుస్తకాలు చదివిన జ్ఞానం కాదు. ఎవరో చెప్పింది విన్న జ్ఞానం కాదు. నీవు అనుభవించి పొందుకున్న జ్ఞానం. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. విశ్వాసులారా, కొన్ని పనులు మనం చేస్తున్నప్పుడు తప్పెక్కడ జరిగింది అని తెలుసుకుంటేనే, మనకు ఆ విషయం మీద జ్ఞానం ఉంటేనే రెండోసారి సరిగ్గా చేయగలుగుతాం. మనం ఏ పనైతే మన చేతులతో చేసుకొని జ్ఞానంగా చేసామో, దాని మీద మనకు అనుభవ జ్ఞానం ఉంది కనుక ఇతరులకు మనం దాన్ని చాలా చక్కగా చెప్పగలుగుతాం. అందుకే అనుభవ జ్ఞానం అందును దేవుని కృప యందును అభివృద్ధి పొందండి. మీరు విస్తరించండి. మీరు నిండారులుగా ఎదగండి. ప్రభు కృప ఎంత గొప్పది. ఆ కృపను జారవిడుచుకోకండి. బద్ధ బోధకులు మీ మధ్యకు వస్తారు. వారు వచ్చి సత్య విరోధమైన సిద్ధాంతాలను రహస్యంగా బోధిస్తారు. వారు తమ స్వకీయ నాశనం కోసం ముందే సిద్ధపడి ఉన్నారు. వారి కోసం తీర్పు కూడా ఎదురు చూస్తుండగా వారు ఇంకా అనేకుల్ని భ్రష్టత్వపులోనికి తీసుకుని వెళ్ళటానికి వారు ముందుకొస్తారు. అలాంటి వారితో సంగమా జాగ్రత్త. ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మేలు. అట్టి దుర్బోధల నుండి వైదొలగండి.
దేవుని రాకడ గురించి కూడా వారు వెక్కిరిస్తారు. తప్పు అర్థాలు చెప్తారు. దేవుడు రాడు, ఏమి రాడు. ఆయన రాకడ గతించిపోయింది. ఇలాంటి మాటలంతా మాట్లాడతారు. దేవుడు కొందరు అనుకున్నట్లుగా ఆలస్యం చేసేవాడు కాడు. దీర్ఘశాంతంతో అందరూ రక్షింపబడాలని చూస్తున్నాడు. వస్తానన్న దేవుడు రాక మానడు. ఆయన ఖచ్చితంగా వస్తాడు. మీరు సిద్ధపాటు గలవారై ఉండండి. దేవునికి ఇష్టమైన పిల్లలుగా జీవించండి. అనుభవ జ్ఞానం గలవారై ఉండండి. దేవుని లేఖనాలు ఇవి దేవుని మూలంగా ప్రవచించబడ్డాయి. దేవుడే వీటిని పూర్వం నుండి ప్రవక్తల ద్వారా, అపోస్తలులైన మా ద్వారా దేవుడు నాటి నుండి నేటి వరకు వినిపిస్తూ ఉన్నాడు. వినిపిస్తూ ఉన్న ఈ వాక్యాలను మీరు అర్థం చేసుకొని వాటి యందు జీవించి, వాటిని అనుసరించి అనుభవ జ్ఞానం గలవారై, యేసుక్రీస్తుకి ఇంకా దగ్గరై, క్రీస్తునందు స్థిరులుగా ఉండి, చక్కటి ప్రవర్తన గలవారై ఉండండి. ఎందుకంటే రానున్న దినాలలో బోధలు మారిపోతాయి. తప్పుడు సిద్ధాంతాలు పుట్టుకొస్తాయి. ఆ పుట్టుకొచ్చేవన్నీ మిమ్మల్ని నాశనానికి నడిపిస్తాయని ముందుగానే మీకు ఈ మాటలు చెప్తున్నాను. నా ప్రియ సహోదరి, సహోదరులారా, మీకివ్వబడిన మీకియ్యబడిన విశ్వాసం అమూల్యమైనది. మీరు పొందుకున్న విశ్వాసం చాలా చాలా విలువైంది. విశ్వాసమందు జ్ఞానాన్ని, జ్ఞానమందు సహనాన్ని, సహనమందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనండి. ఈ సద్గుణాలను మీరు కలిగి ఉండండి. వీటిని కలిగి ఉన్నవారు నిత్య జీవంలోని సమృద్ధి ప్రవేశాన్ని పొందుతారు. ఈ మంచి లక్షణాలు లేని వారు విడవబడిన వారే, తొట్టుపడ్డ వారే, వాగ్దానాలను మరిచిపోయి భ్రష్టులైపోతారు. మీరు అలాంటి వారిగా ఉండొద్దు. ఈ మంచి లక్షణాలు కలిగి దైవ లేఖనాలను ధ్యానిస్తూ, పాటిస్తూ, పఠిస్తూ, వాటిలో మీరు చక్కగా ఎదుగుచు, ఇతరులకు వాటిని తెలియచేస్తూ, వాక్యానుసారంగా మీరు బ్రతుకుతూ, ఇతరులకు బ్రతికేలాగా చేయండి. మీరు నేర్చుకున్న ఈ సత్య సిద్ధాంతాలను తప్పుదోవ పట్టించే వారు వస్తారు. వారితో జాగ్రత్త. మీరు జాగ్రత్త పడాలంటే మీకు వాక్యం తెలిసుండాలి. మీరు ప్రార్థనా పరులై ఉండాలి. మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగి, మంచి ధైర్యం కలిగి మీరు ప్రార్థించేవారుగా ఉండాలి. మెలకువ కలిగి ఉండండి. చురుకుగా ఉండండి. అపవాది అంతరాలను ఎదుర్కొనండి. వాడు గద్దించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తున్నాడు, గర్జిస్తున్నాడు. వాడి మాయలో చిక్కవద్దు అంటూ 2 పత్రికలు వారికి ఆనాటి చెదిరిపోయి ఆయా ప్రాంతాలలో ఉన్న యూదులందరూ ఉద్దేశించి పేతురు రాశాడు. వింటున్న ప్రియ విశ్వాసులారా, ఇవి మనకు కూడా ఎంతో దీవెన. నాడేనా శ్రమలు? నేడు అంత శ్రమలు లేకపోవచ్చు. అయినప్పటికీ ప్రతివారి జీవితంలో దినదిన జీవిత విధానంలో కొన్ని శ్రమలు వస్తూనే ఉన్నాయి. ధైర్యంగా నిలబడాలి. శ్రమల్లో ధైర్యం వహించి బలపడాలి, క్రీస్తుకు దగ్గర అవ్వాలని మొదటి పత్రిక తెలియచేస్తుంటే, ప్రతి అబద్ధ బోధను, ప్రతి అబద్ధపు సిద్ధాంతాన్ని ఎదిరించి సత్యవాక్యాన్ని చేతపట్టుకున్న వారే, మంచి లక్షణాలను అమర్చుకున్న వారే దేవునికి దగ్గరవ్వాలి. ఆయన రాకడకు సిద్ధపడాలి. పరిశుద్ధ ప్రవర్తన, భక్తి, నీతి, నిష్కళంకం, నిర్ధారహితంగా మనం ఉండాలి. ఈ మంచి లక్షణాలను మనం సంపాదించుకోవాలి. శ్రమల్లో ధైర్యంగా ఉండండి అని మొదటి లేఖ రాశాడు. శ్రమలే మిమ్మల్ని దేవునికి దగ్గర చేస్తాయి అన్నాడు ఆ లేఖ. దేవుడికి దగ్గరయ్యే మీరు వాడబారిన కిరీటం పొందుతారు అన్నాడు మొదటి లేఖలో. ఈ రెండో లేఖలో చెప్తున్నాడు, మంచి లక్షణాలు గలవారై ఉండండి. బోధలు మారొచ్చు, పరిస్థితులు మారొచ్చు, ప్రభుత్వాలు మారొచ్చు. మీరు నేర్చుకున్న బోధలో, మీరు నమ్మిన యేసులో మార్పు లేదు. ఇది సత్యం. సత్యం ఎన్నటికీ మారదు. మనము మారకూడదు. దేవుని యందు స్థిరులుగా నిలవాలి. అలా నిలవాలనే ఈ రెండవ లేఖ తెలియజేస్తుంది. మరి అలాగే జీవిద్దాము. ప్రభు కృప మనందరికీ తోడేయండి నడిపించునుగాక. ఆమెన్. మన ప్రభు అయిన యేసే కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అందరికీ తోడేయుండునుగాక. ఆమెన్.